Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తోచ్ నేను ఓడిపోలేదు, నేను కుర్చీ దిగను, రాజీనామా చేయను, లోక్ భవన్కు వెళ్లను అంటూ టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మంకుపట్టు పట్టే కూర్చుంది. জোর করে দখল করে যদি কেউ মনে করে যে আমি কি রেজিগনেশন দিতে হবে, নো, নট দ্যাট. Now also I want to say that we didn't lose the election. It is their forceful attempt to defeat us. చిన్న పిల్లలు మారం చేసినట్లుంది కదా ఇది. నాకు చాక్లెట్ తీసుకున్నారు, నా బిస్కెట్ దొంగలించారు అన్నట్లు. తన 100 సీట్లను చోరీ చేశారంటూ మమత ఓటమికి కారణాలు వెతుకుతున్నారు. పైగా తన ఓటమికి ఎన్నికల కమిషన్ను మోదీ, అమిత్ షానే కారణమంటూ ఆరోపణలు చేస్తున్నారు. మమత వివాదాస్పద నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇదెక్కడి వింత వాదనరా బాబు అంటూ రాజకీయ నేతలు కూడా అవాక్ అవుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ ఎప్పుడూ ఎక్కడా జరగలేదంటూ విశ్లేషణలు కూడా చేస్తున్నారు. కానీ చరిత్రలో మమత కంటే ముందు ఒక ఘటన జరిగింది. అదొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. అది చాలా మందికి గుర్తు లేకపోవచ్చు కూడా. 2019 ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి కదా. మే 23న ఫలితాలు వచ్చాయి. నాటి ఎన్నికల్లో సీఎం చంద్రబాబు పార్టీ టీడీపీ దారుణంగా ఓడిపోయింది. వైఎస్ జగన్కు చెందిన వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో గ్రాండ్ విక్టరీ కొట్టేస్తుంది. టీడీపీకి 23 సీట్లు మాత్రమే వచ్చాయి కదా. ఇప్పుడు గుర్తొచ్చి ఉంటుంది అందరికీ. అయితే ఎన్నికల్లో ఓడిపోయాక నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడానికి చంద్రబాబు కూడా ఇలాగే సేమ్ నిరాకరించారు. కాదు మొండికే వేశారు. 2019 మే 30న వైఎస్ జగన్ సీఎంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారమే చేశారు. అప్పటి గవర్నర్ నరసింహన్ జగన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబును సైతం జగన్ ఆహ్వానించడం కూడా జరిగింది. ఆయన రాలేదనుకోండి, అది వేరే విషయం. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు మాత్రం తన రాజీనామాను అప్పటికీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు 2014 జూన్ 8న తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు కదా. లెక్క ప్రకారం మనం చూస్తే 5 ఏళ్ల పదవీ కాలం 2014 జూన్ 8 నుండి 2019 జూన్ 7 వరకు ఉండాలి. అయితే ఎన్నికలు నిర్ణీత కాలం కంటే ముందు జరగడంతో చంద్రబాబు పదవీ కాలం ముగియలేదంటూ కూడా ఆయన అనుచరగణం వింత వాదనే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇంకా నెల సమయం ఉందంటూ డిబేట్లు, చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహించారు అప్పట్లో. అయితే నాడు ఈ వివాదం కొన్ని రోజుల పాటు సాగింది. జూన్ నెల 7వ తేదీ వరకు చంద్రబాబు పదవీ కాలం ఉందన్న వాదనలో అర్థం లేదని కూడా రాజ్యాంగ నిపుణులు క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 164 ప్రకారం ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక అప్పటి వరకు ఉన్న సీఎం రాజీనామా చేయాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని గవర్నర్ కోరుతారు. ఇది దేశంలో ఆనవాయితీగా వస్తున్న విషయమే. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే పాత ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, సీఎంకు కానీ ఎలాంటి అధికారాలు ఉండవు, చట్టబద్ధత ఉండదు, ఇలాంటి సంతకాలు కూడా చెల్లవు. 5 ఏళ్లు పూర్తి కావడం అనేది గరిష్ట పరిమితే కానీ నిర్ణీత కాలం కంటే ముందు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. ఈ విషయం రాజ్భవన్ అధికారులు చంద్రబాబుకు తెలియచేయడం జరిగింది. దీంతో చంద్రబాబు దిగొచ్చి రాజీనామా కూడా చేశారు అప్పట్లో. ఇక నోరు ధరిస్తే తనది 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇలా మొండిపట్టు పట్టడంపై నాడు అనేక విమర్శలు కూడా వచ్చాయి. 2014 ముందు సీఎంగా చేసిన అనుభవం ఉండి కూడా రాజ్యాంగంపై అవగాహన లేకుండా ప్రవర్తించడాన్ని రాజకీయ విశ్లేషకులు, రాజ్యాంగ నిపుణులు తప్పుపట్టారు. ఒకసారి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారుతుందనే విషయం చంద్రబాబుకు తెలీదా, లేక కావాలనే చేశారా అనే వాదన కూడా నాడు జరిగింది. నాటి 2019 లాంటి ఘటనే ఇప్పుడు బెంగాల్లో రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలైనా రాజీనామా చెయ్యను అంటూ మమత మాత్రం మొండి పట్టుకొని కూర్చున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం మనం చూస్తే మొదటి అసెంబ్లీ సమావేశం జరిగినప్పటి నుంచి వచ్చే 5 ఏళ్ల వరకు ప్రభుత్వం ఉంటుంది. 2021 మే 8వ తేదీన ప్రభుత్వం ఏర్పడగా 2026 మే 7వ తేదీతో ప్రస్తుత శాసనసభ పదవీ కాలం
పూర్తవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవికి మమత రాజీనామా చెయ్యక తప్పని సిచ్యువేషన్. తన గౌరవం మర్యాద కాపాడుకోవాలంటే నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల్సిందే కదా. ఒకవేళ చెయ్యకపోతే గవర్నర్ తన విచక్షణాధికారం వినియోగించాల్సి ఉంటుంది. మరి మమత వెనక్కి తగ్గి నాటి చంద్రబాబులా రాజీనామా చేస్తారా, లేకపోతే గవర్నర్ ఎంట్రీ ఇస్తారా అనేది కూడా మనం చూడాలి.